భారత్పై అమెరికా టారిఫ్లు రెట్టింపు చేయడంతో ఇరు దేశాల ట్రేడ్ డీల్ ఇప్పట్లో జరగలేదు. సుంకాలపై వివాదం పరిష్కారమయ్యేంత వరకు భారత్తో తదుపరి వాణిజ్య చర్చలు జరిపేందుకు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. భారత్ నుంచి దిగుమతులపై 25% టారిఫ్ను 50%కి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. 50% టారిఫ్ నేపథ్యంలో వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయనే ప్రశ్నకు లేదు అని బదులిచ్చారు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ను కట్టడి చేసేందుకే ట్రంప్ టారిఫ్ను రెట్టింపు చేశారు. 25% టారిఫ్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 50% టారిఫ్ 24 రోజుల్లో వర్తిస్తుందని అమెరికా చెబుతోంది. అయితే ట్రంప్ టారిఫ్లకు తలొగ్గేది లేదని ఇప్పటికే మోడీ తేల్చి చెప్పారు. వాస్తవానికి భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కోసం ఇప్పటికే 5 రౌండ్ల చర్చలు జరిగాయి. తదుపరి చర్చల కోసం ఈ నెల 25న భారత్ను అమెరికా బృందం రావాల్సింది. ఈ క్రమంలో టారిఫ్ వివాదం పరిష్కారమయ్యేంత వరకు వాణిజ్య చర్చలు ఉండవని తేల్చి చెప్పారు ట్రంప్.